జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే బిగినైనాయి స్థానిక ఎన్నికలు. సర్పంచులు ముందైపోయినాయి. ఆ తర్వాత సర్పంచుల్లో 80% వైసీపీ గెలిచేటప్పటికి, ఆ తర్వాత జరగాల్సినటువంటి కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా వేసేశారు అప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషనర్. దాని మీద కరోనా అయినా కూడా మేము చేసేయగలమంటూ అప్పటికి వేరే రాష్ట్రాల ఎన్నికల్ని కూడా చూపించింది వైసీపీ. అయినా సరే ఆయన వాయిదా వేశారు. కోర్టుకు వెళ్తే కూడా వాయిదా కరెక్టే అని కోర్టు అంది. దాంతో ఆగిపోయినటువంటి సందర్భం. ఆ తర్వాతన సెకండ్ ఫేజ్ ఓ పక్కన సీరియస్గా ఉండి గాలి కూడా పీల్చుకోలేని సందర్భంలో ఎన్నికలు జరపడానికి ముందుకు వచ్చింది ఎన్నికల సంఘం. ఎందుకంటే ఆ టైంకి జగన్ పని అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ సందర్భంలో అయితే కరెక్ట్గానే జరిగింది, కానీ బాగా చేశాడు. కానీ రెండో ట్రిప్కి వచ్చేటప్పటికి ఆక్సిజన్ సిలిండర్ల కొరత, వీటితో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి జగన్ దెబ్బతీసేస్తారన్న ఉద్దేశంతో అప్పుడు ఎన్నికలకు ముందుకు వచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే వాళ్ళ దురదృష్టం, ఇతని అదృష్టం కొద్దీ ఆ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏమో తెలుగుదేశం బాయ్కాట్ చేయడం, అవన్నీ పూర్తిగా 100% జెడ్పీ చైర్మన్లను గెలుచుకుంది. అట్లాగే 80% మండల పరిషత్ చైర్మన్లను గెలుచుకుంది. ఓవరాల్గా కథ నడిచింది. తర్వాత కార్పొరేషన్స్ అన్నీ హస్తగతం చేసుకుంది. మున్సిపాలిటీలు 5 మినహా అన్నిటినీ గెలుచుకుంది వైసీపీ. ఆ రోజు తర్వాత మధ్యలో అప్పట్లో కొన్ని కారణాంతరాల వల్ల కానీ, ఆ తర్వాత చనిపోయినటువంటిది కావచ్చు, కొన్ని రకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మళ్ళీ వాళ్ళ ప్లేసులు రీప్లేస్ జరుగుతూ ఉంటాయి స్థానిక ఎన్నికలు. అది రాష్ట్ర ఎన్నికల సంఘం చూసి ఇప్పుడు నీలం సహాని నడుపుతున్నది. వైసీపీ టైంలో నియమితురాలే. ఇప్పుడు ఆవిడ చేతిలో కూడా ఏం లేదు. ఎందుకని? ప్రభుత్వం తెలుగుదేశం చేతిలో ఉంది చాలా చోట్ల. ఇప్పుడు కళ్యాణదుర్గంలో వైసీపీ సీటుని తెలుగుదేశం కొట్టేసింది మండల పరిషత్కి సంబంధించి. అట్లాగే కపిలేశ్వరపురం మండలం ఎంపీపీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకుంది. తోట త్రిమూర్తులు ఆ తెలుగుదేశం వ్యూహాలకి ఎదురు వ్యూహం పన్ని, జనసేన తెలుగుదేశం వ్యూహాలకు ఎదురు వ్యూహం పన్ని ఆ ఎంపీపీ స్థానాన్ని సొంతం చేసుకోగలిగారు మళ్ళీ వీళ్ళు వేసినటువంటి ఎత్తులకి. అదే సందర్భంలో కడపలో రెడ్డమ్మ కారణంగా సీటు కోల్పోతే, మేయర్ దిగిపోతే నిన్న హైకోర్టు కూడా దాని మీద స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఆకా సురేష్ ఎవరైతే వైసీపీ అతనే సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ రెండిట్లలో బలమైన నాయకులు, వ్యూహాలు అనుసరించగలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సొంతం చేసుకోగలిగింది వైసీపీ. కానీ అనేకం కోల్పోయింది ఈ మధ్యకాలంలో.